నాకైతే చాలా బాగా నచ్చింది ఈరోజు ఎపిసోడ్. మీరైతే నేనైతే 10కి 9 మార్క్స్ ఇస్తా, 9/10 ఇస్తా గ్యారంటీగా ఈ ఎపిసోడ్కి. మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారు? ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 10 వేర్ 10 ఈస్ ద హైయెస్ట్, మీరు ఎన్ని మార్క్స్ ఈ పర్టికులర్ ఎపిసోడ్స్కి ఇస్తారు అనేది కామెంట్ చేయండి. 8/10, 9/10, 1/10 ఎంతైనా పర్వాలేదు. మీకు ఎట్లా అనిపించింది, ఎందుకు అనేది కూడా కుదిరితే రీజన్ రాయండి. ఇక ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో మన టీవీ అని ఈ టీవీ ఏదో అంటాడు కదా, వెళ్ళినప్పుడు హౌస్లో డీమన్ పవన్కి సంజనాకి మధ్య ఒక చిన్న ఇష్యూ నడిచింది. డీమన్ పవన్ మనోడు తను సరిగ్గా వంట విషయంలో బద్దకిస్తోందనే దాని గురించి గట్టిగా క్లాస్ పీకే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత నాగార్జున అందరితో కూర్చున్నప్పుడు స్టార్టింగ్ ఎత్తుకోవడమే క్లియర్ కట్గా డీమన్ పవన్ యొక్క కెప్టెన్సీ టాస్క్ విషయంలో ఎవరికన్నా ఇబ్బంది ఉందా అనే విషయంతో ఎత్తుకున్నాడు నాగార్జున. సో దాంతో ఎవరెవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయని చెప్పే ప్రయత్నంలో భాగంగా సంజన ఏదో చెప్పింది, ఇంకొకళ్ళు ఏదో చెప్పారు, బట్ పవన్ కళ్యాణ్ కూడా ఏదో చెప్పే ప్రయత్నం చేశాడు. అప్పుడు ఇక వీడియో ప్లే చేసి భరణిని చాలా క్లియర్గా క్వశ్చన్ చేసి, నువ్వేమైనా చెప్పదలుచుకున్నావా అంటే అంత అన్ఫేర్గా అనిపించింది సార్ నాకు అన్నాడు. మరి ఎందుకు చెప్పలేదు అంటే ఫైనల్గా సంచాలకుది అంటారు కదా అన్నాడు. సో వీడియో ప్లే చేశారు. ప్లే చేస్తే మనం ఆ రోజు నైట్ నుంచి మొత్తుకుంది ఇదే, ఈ కెప్టెన్సీ టాస్క్ విషయంలో రీతు తప్పు చేసిందిరా మొర్రో అని మన ఛానల్లో మొత్తుకుంటూనే ఉన్నాం. క్లియర్ కట్గా జరిగింది, అది పెద్ద మనమనే కదా, ఎవరైనా చెప్పేయచ్చు ఈజీగా. సో రీతు అక్కడ ఎవరైతే టీషర్ట్ ఎత్తారో ఫౌల్ అయినప్పుడు అతన్ని ఆపాలి. ఫస్ట్ పాయింట్, అతన్ని ఆపి అతన్ని పక్కన పెట్టేయాలి ఎలిమినేషన్ అయితే, లేదు అంటే వార్నింగ్ ఇవ్వాలి. అది వదిలేసి భరణి పూసాడు అంటది స్టాప్ అన్నప్పుడు, అదే అప్పుడు డీమన్ కూడా పూసాడు, అప్పుడు ఇద్దరికి వార్నింగ్ ఇచ్చి ఊరుకోవాలి. అంతేగాని భరణిని టార్గెట్గా తన సబ్ కాన్షియస్లో నేను రీతు కావాలని గెలిపించాలని ప్రయత్నించింది డీమన్ పవన్ అని అనుకోను, బట్ సబ్ కాన్షియస్లో ఎందుకో అట్లా గెలిపియాలనే ఫీలింగ్ ఉందో ఏమో కానీ భరణిని ఎలిమినేట్ చేసే ప్రయత్నంలో అండ్ ఇంకొక పక్క నుంచి ప్రియా శ్రీజ యొక్క అరుపులకి తను బాగా డిస్టర్బ్ అయింది, ఇన్ఫ్లుయెన్స్ అయింది చాలా క్లియర్గా రీతు. అట్లాంటి సిచ్యువేషన్ జరిగింది. ఆ వీడియోని వాళ్ళు ప్లే చేసి చూపించారు. చూపించిన తర్వాత ఒక్కొక్కళ్ళకి మబ్బులు ఎడిపోయినాయి. అప్పుడు ఒక్కొక్కళ్ళని నించోబెట్టి అడిగినప్పుడు చెప్పినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో క్లియర్ కట్గా రీతు తప్పు ఉంది. అయితే ప్రియా కానీ శ్రీజ కానీ మనీష్ కానీ ఏం చెప్పారంటే వాళ్ళ వెర్షన్స్ మేము ఉన్నటువంటి యాంగిల్లో మాకు అట్లా కనిపించలే, అవతల నుంచి హౌస్ ఓనర్స్ యాంగిల్లో, టెనెంట్స్ యాంగిల్లో కనిపించిందేమో. మరి అలాంటప్పుడు టెనెంట్స్ చెప్పినప్పుడు కన్సిడర్ చేయొచ్చు కదా, ఆలోచించవచ్చు కదా, మాకు ఇట్లా కనపడలేదు బిగ్ బాస్, మరి మీ యాంగిల్ ఏమన్నా ఉంటే చూడండి అని చెప్పొచ్చు కదా. లేదా అన్ని కూడా కనపడే యాంగిల్లో ఇప్పుడు అటువైపు నా ముందుకు వచ్చి వాళ్ళు కొట్టుకుంటున్నారు, అబ్బా ఎవరో ఏం చేస్తారో తెలియట్లేదు, ఈలోపు అటువైపు వెళ్ళి చూడటము అట్లా చుట్టూ తిరుగుతూ చూడాలి కదా సంచాలకు కూడా. ఎవరైనా కాదు, రీతు అయినా ఇంకొకళ్ళు అయినా సంచాలకు అటు చుట్టూ తిరుగుతూ చూస్తే వాళ్ళకు కూడా డిఫరెంట్ యాంగిల్స్ కవర్ అవుతాయి, అర్థం అవుతుంది. సో అట్లా జరిగింది. అట్లా కెప్టెన్సీ టాస్క్ విషయంలో జరిగిన ఇష్యూస్ ఏంటి, కనీసం నువ్వైనా నీ తప్పు జరిగిందని నమ్ముతున్నావా అంటే డీమన్ పవన్ కూడా చాలా ప్రయత్నం చేశాడు కవర్ చేయడానికి, నేను చెయ్యి ఇట్లా అంటున్నాను అంతే అని. మళ్ళీ వీడియో ప్లే చేసి చూపించారు. ప్లే చేసేసరికి మనోడు ఇంక చచ్చినట్టు నా తప్పు ఉంది, నేను చాలా సిగ్గుపడుతున్నాను ఇట్లా గెలిచినందుకు ఒప్పుకున్నాడు. ఈలో భరణికి గట్టిగా క్లాస్ పీకాడు. నాకు ఖచ్చితంగా పీకాలి, ఎందుకంటే భరణి లాజిక్ ఏంటంటే అక్కడ ఎందుకు మాట్లాడలేదని తర్వాత ఇమాన్యుల్ ఎవరో అడిగితే ఏమంటాడంటే కెప్టెన్సీ టాస్క్ తర్వాత ఏం మాట్లాడతాం అబ్బా, బిగ్ బాస్ చాలా సింపుల్గా సంచాలకి తుది నిర్ణయం అంటారు అన్నాడు. ఆ రోజు కూడా మనం వీడియోలో చెప్పాం, కరెక్టే అంటాడు సంచాలకి తుది నిర్ణయం అని బిగ్ బాస్ అయినా ఎవరైనా, కానీ ఎంత తుది నిర్ణయం వేరే వాళ్ళదైనా ప్రశ్నించే హక్కును మనం వదులుకోకూడదు. రియల్ లైఫ్లో అయినా బిగ్ బాస్ హౌస్లో అయినా. బిగ్ బాస్ హౌస్లో జరిగే 90% ఆఫ్ థింగ్స్ మన రియల్ లైఫ్లోకి రిసెంబ్లెన్సెస్, రెప్లికాస్ ఇవన్నీ. అట్లా ఆలోచించి తన హక్కు కోసం తను ఎంతవరకు పోరాటం చేశాడనే చూస్తారు కదా ప్రేక్షకులు. సో అండ్ ఇంకొకటి ఏం చూపించారంటే బిగ్ బాస్ వీళ్ళిద్దరూ రీతు అండ్ పవన్ చాక్లెట్ ఇచ్చినప్పుడు సంజన దాని గురించి మాట్లాడుకున్న వీడియో చూపించారు. అందులో కూడా నువ్వు కెప్టెన్ అవ్వాలని రీతు అంటూ ఉంటుంది, కోరుకుంటుంది, అందులో తప్పే ఉంది, చాలా నార్మల్ థింగ్. దాని గురించి పవన్ కళ్యాణ్ లేపి నువ్వేమనుకుంటున్నావు అంటే నేను వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉందండి, అందుకే అసలు పాయింట్ అది కాదు, దాని గురించి కాదు లేపింది. తను ముందు నుంచే ఫిక్స్ అయింది కాబట్టి అక్కడ బయాస్గా ఉందని నువ్వు నమ్ముతున్నావా అనేది క్వశ్చన్. బట్ వీళ్ళిద్దరి మధ్య ఏదో బాండ్ ఉందేమో, దానికి నువ్వు ఫీల్ అయ్యావేమో అని అడుగుతున్నారేమో అనుకుని నేను భుజాలు తడుముకొని పవన్ కళ్యాణ్ అబ్బాయి అదేం లేదు వాళ్ళిద్దరి మధ్య అంతా బాగానే ఉందని ఏదో కవర్ చేసే ప్రయత్నం చేశాడు. అట్లా తర్వాత అనుజను కూడా ఇదే క్వశ్చన్ ఇస్తే అనుజ కూడా ఫస్ట్ తడబడింది. ఆ తర్వాత ఎంత అన్యాయం జరిగింది ఏంటి గేమ్ పరంగా అనేది తను కూడా చెప్పే ప్రయత్నం చేసింది. సో ఇట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు హౌస్లో ఏ రకంగా ఈ టాస్క్లో అన్యాయం జరిగిందని మాట్లాడే ప్రయత్నం చేశారు. శ్రీజ అల్టిమేట్గా బయటకు వచ్చి నేను అనుకోవడం ప్రకారం తనకు కనపడలేదండి యాంగిల్లో, మాకు కూడా కనపడలేదని చెప్పుకొచ్చింది. రీతు ఫైనల్గా లేచి నా వల్లే జరిగింది, నేను ఉంచినటువంటి యాంగిల్ ఇదంతా నాకు కనపడలేదు, తప్పు జరిగింది అని ఓపెన్గా క్లియర్గా తను ఒప్పేసుకుంది. అది మెచ్చుకోవాలి, డెఫినెట్లీ తను తప్పు చేసింది, జరిగింది, ఒప్పుకుంది. తర్వాత మధ్యలో ఒక
లేడీ మాట్లాడారు, ఆడియన్స్లో ఒక వైలెట్ కలర్ డ్రెస్ వేసుకున్నటువంటి లేడీ మాట్లాడారు. ఆ అమ్మాయి అయితే ఈ టెనెంట్స్ అదే ఓనర్స్ ఎవరైతే ఉన్నారో టెనెంట్స్ మీద ఈ టాస్క్లో గెలిచి డీమన్ పవన్ కెప్టెన్ అయ్యేసరికి ఒక సేడిజం వచ్చేసింది వాళ్ళ నుంచి బయటికి. అండ్ కామనర్స్ వర్సెస్ టెనెంట్స్ అంటూ కూడా మాట్లాడారు. చాలా తప్పుగా మాట్లాడారు, ప్రియా అట్లా మాట్లాడకుండా ఉండాల్సిందంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఈ కైండ్ ఆఫ్ ఓవర్వెల్మింగ్ అవసరమైన దానికంటే ఎక్కువగా స్పందించడం అనేది తగ్గించుకోవాలి. అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను మీకు. నేను కన్నడ బిగ్ బాస్లో కూడా కన్నడ బిగ్ బాస్ 5 చూసాను నేను 2018లో ఎప్పుడు వచ్చింది. నేను కన్నడ కూడా ఫాలో అవుతుంటా. ఆ బిగ్ బాస్లో కూడా కామనర్స్ వచ్చేవాళ్ళు, తర్వాత తీశారు. ఎందుకు తీశారంటే హౌస్ మొత్తం కూడా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని పడిపోయింది. అప్పట్లో 3-4 ఉన్నారు అంతే కామనర్స్, మిగతా అందరూ కూడా టెనెంట్స్ ఉన్నారు. అంటే ఈక్వల్ రేషియో ఉండేది కాదు. వాళ్ళు ఎక్కువ మంది ఉండేవారు, వీళ్ళు తక్కువ మంది ఉండేవారు. వాళ్ళు చూస్ చేసుకునే విధానం కూడా ఇది కాదు, వేరేలా ఉండేది, వేరేలా ర్యాండమ్గా తీసుకొచ్చారు వాళ్ళని. సో మీకు ఎలా ఉంటుందంటే కామనర్స్ అండ్ వర్సెస్ సెలబ్రిటీస్ అనే మాట గనక ఆడియన్స్ కంటెస్టెంట్స్ నోట్లోంచి బయటకు వస్తే, ఆడియన్స్ షోలో పడితే, మీకు రూరల్ క్రౌడ్ దాన్ని ఎట్లా తీసుకుంటారంటే అరే వీళ్ళకి కావాల్సిన సినిమా సీరియల్ యాక్టర్లు తెచ్చేసి వాళ్ళు గెలిపించేసుకుంటున్నారా, మన సామాన్యులుగా అన్యాయం చేస్తున్నారా అనే పర్సనల్ మాట రూరల్ ఆడియన్స్ నుంచి వస్తుంది. అట్లా వచ్చిందా బిగ్ బాస్ టీఆర్పీ దారుణంగా పడిపోద్ది. అందుకని అట్లాంటి దాన్ని చాలా సీరియస్గా కన్సిడర్ చేస్తారు. అందువల్ల ప్రియా అన్న మాటలు ఒక చిన్న మాట కావచ్చు, తన అందరిలో ఒక న్యాయం ఉంది. అట్లాగే బిహేవ్ చేశాడు భరణి కూడా. ఇమాన్యుయల్కి న్యాయం చేయకుండా, ఇమాన్యుయల్తో కలిసి జాగ్రత్తగా ఇమాన్యుయల్ టార్గెట్ చేయకుండా మనీష్తో కలిసి కంప్లీట్గా మనీష్ని టార్గెట్ చేసి డీమన్ పవన్ వదిలేసి ఆ టైంకి నెక్స్ట్ రౌండ్లో చూసుకుందాంలే అన్నట్టు ప్లాన్డ్గానే చేశాడు. తప్పు రైటు అనేది పక్కన పెడితే ప్రియా అట్లా అనడానికి ఒక రీజన్ దొరికింది. అండర్లో కూడా అమ్మాయి ఆవేశం కాబట్టి మహాపాపమేం కాదు. కానీ దాన్ని పర్టికులర్గా వీళ్ళు ఎందుకు సీరియస్గా తీసుకున్నారంటే రీజన్ చెప్తున్నా. రూరల్ క్రౌడ్లోకి గనక ఈ టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ వెళ్ళొచ్చు, టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ అనే వెర్షన్ వెళ్ళినా తప్పులేదు, ఇబ్బంది ఉండదు వీళ్ళకి. కానీ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ అనేటువంటి ఒక హ్యాష్ ట్యాగ్తో సహా ఉంది అమ్మాయి. అట్లాంటివి గనక జరిగితే టీఆర్పీ పరంగా బిగ్ బాస్ మేనేజ్మెంట్ పరంగా వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. అల్టిమేట్గా టీఆర్పీలో యాడ్ల కోసమే కదా వీళ్ళ కింద మీద పడేది. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అందుకని అంతసేపు క్లాస్ పెట్టడానికి కారణం ప్రియాకి నాగార్జున ఎందుకయ్యా అంటే ఇది మెయిన్ బిగ్గెస్ట్ రీజన్. దీన్ని మీరు వెనక ముందు చూసుకుని ఆలోచించుకోవాలి అని. ఆ తర్వాత ప్రియాని ఈ కాలచక్రం టాస్క్లో తన్ను కూడా చాలా వరకు బ్లేమ్ చేశారు. అయితే అక్కడ ప్రియాది పెద్ద బ్లేమ్ చేయాల్సిన విషయమే లేదని నాకు అనిపించింది. ఎందుకంటే తనూజా ప్రియా పెట్టిన రూలు పవన్ కళ్యాణ్ కూడా బాగానే ఆడాడు. 3 seconds 4 seconds ఇచ్చారు కాబట్టి వీడియో కూడా ప్లే చేశారు. 3-4 secondsలోనే చేయి తీసేశాడు. తను కూడా పెద్దగా ఏమీ డ్యామేజ్ అయిపోలే దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ టీం కూడా అక్కడ పెద్ద మహాపాపం ఏం జరిగిపోలే. బట్ సుమన్ శెట్టి విషయంలో అంటే దీని ముందు ఏం జరిగిందంటే, ఈ కాలచక్రం టాస్క్ డిస్కషన్కి ముందు ఏం జరిగిందంటే, డీమన్ పవన్ని ఫైనల్గా నువ్వేం చెప్పదలుచుకుంటున్నావు అంటే నాకు వద్దు ఇది నేను తీసేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. తీసేస్తానికి సిద్ధమైపోయాడు. అప్పుడు నాగార్జున అప్రిషియేట్ చేశాడు, నీ స్పోర్టివ్ స్పిరిట్ నాకు నచ్చింది అన్నప్పుడు అందరూ చప్పట్టు కొడతారు ఓనర్స్ కూడా. ఇంక అమ్మాయి వదిలేసాడులే, బూతులు దొబ్బేశాడు కదా నాగార్జున, ఇంక మన జోలికి రాడలే అనుకున్నారు. కానీ వెంటనే యువర్ క్యాప్టెన్సీ ఈజ్ రివోక్డ్ అన్నాడు. అంటే ఇన్ని సంవత్సరాలుగా బిగ్ బాస్ చూస్తాను నేను, ఎప్పుడు కూడా ఇట్లా జరగలేదు. ఎస్పెషల్లీ తెలుగులో ఏ రోజు జరగలేదు. కెప్టెన్సీ టాస్క్ను వెనక్కి తీసుకోవడం, రేపు ఇంకో టాస్క్ పెడతారు, దాంట్లో విన్ అయిన వాళ్ళకి మళ్ళీ క్యాప్టెన్సీ ఇస్తారు. క్యాప్టెన్సీ బ్యాగ్ తీసుకెళ్ళి హరీష్ అక్కడ పెట్టేశాడు, అయిపోయింది. సో ఇట్లాగా ఒక ఇష్యూని అంటే శ్రీజ అక్కడ ఇంకో పాయింట్ రైజ్ చేసింది. తప్పు అతను కాదు కదండి చేసింది, సంచాలక్ చేసింది. మరి అతన్ని గెలిచాడు కదా, మరి కష్టపడి అతనిది ఎలాగాని నేను లాజిక్ చెప్తానుకున్నానంటే, ఎలక్షన్ కమిషన్ ఓటింగ్ పెడద్దాం, మనకి ఓట్లు వేస్తాం. ఎలక్షన్ కమిషన్లో చేసినటువంటి పొరపాట్ల వల్ల కూడా గెలిచిన వ్యక్తి ఎఫెక్ట్ అవుతాడు, ఓడిన వ్యక్తి ఎఫెక్ట్ అవుతాడు. రీపోలింగ్ పెడితే చచ్చినట్టు పెట్టాల్సిందే, చేయాల్సిందే. ఎలక్షన్ కమిషన్ యొక్క ఫెయిల్యూర్ వల్ల అయినా సరే ఇంకొకసారి ఓటింగ్లో పాల్గొనాల్సిందే, ఏం చేయలేం. కొన్నిసార్లు ఇట్స్ ఆల్ అండ్ పార్ట్స్ ఆఫ్ విన్నింగ్ థింగ్. అంటే జీల్గా తీసుకుని గెలవాలి నేను అనుకునే వాళ్ళందరికీ కూడా అదొక ప్రీ ప్లాన్డ్ థింగ్, ఖచ్చితంగా గెలిచి తీరాలి. అయితే ఈ గ్యాప్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటప్పుడు గ్యాప్లో నాగార్జున హరిత కాల్ చేశారు. హరిత ఎవరు? హరిత హరీష్ అందరికీ తెలుసు. ఆమె కూడా చాలా బాగా మాట్లాడారు. నా భర్త కంగారు పడుతున్నారు, అట్లా పడకుండా ఆయనకు ఒక మంచి హ్యూమర్ ఉంది ఆయన సైడ్, అది బయటకు వచ్చేలాగా చూడమని చెప్పండి అని తన మాటగా చెప్పుకుంటూ వెళ్ళారు. అంతా కూడా బాగా జరిగింది. సుమన్ శెట్టిని తర్వాత నాగార్జున బాగా మెచ్చుకున్నాడు. ఇదివరకు మీరు చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నారు, బాగా మీరు మంచిగా మీ థింగ్స్ని డీల్ చేస్తున్నారు, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగా పనిచేశాను మీరు అని. తర్వాత ఇమాన్యుయల్ కూడా దొబ్బులు పెట్టాడు. ఖచ్చితంగా పెట్టాలి, ఎందుకంటే టూ మచ్ ఆఫ్ ఎంపతి అవసరం లేదు. ఉన్న హౌస్లో నిజంగా ఎవరన్నా తిండి లేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళ పట్ల ఎంపతి చూపించచ్చు. కానీ వీళ్ళందరూ వచ్చిందే సెలబ్రిటీస్. రామూరోతో ఇస్ సెలబ్రిటీ. హౌస్లో ఒక రోజు ఉంటుంది, వీళ్ళు బోల్ మనీ వస్తున్నాయి. అక్కడ ఫుడ్ విషయంలో అన్ని ఇబ్బందులు పడుతున్నాడు, పాపం ఉతుకుతున్నాడు, అంతవరకు ఓకే. బట్ తన బొమ్మలన్నీ తీసుకెళ్ళిపోయి ఇమాన్యుయల్ అక్కడ ఇచ్చేసి అంత టూ మచ్ ఆఫ్ సాక్రిఫైస్
చేయాల్సిన అవసరం లేదు, నాకు కూడా ఆ రోజు అనిపించింది. ఆ రోజు వీడియోలో కూడా మనం అదే మాట్లాడుకున్నాం. అదే విషయాన్ని నాగార్జున కూడా మెన్షన్ చేస్తూ నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదన్నారు. అండ్ రాము రాథోడ్ కూడా బాగా అప్రిషియేట్ చేశారు, నువ్వు కూడా చాలా బాగా విన్నాయో, సైలెంట్ కిల్లర్ లాగా భలే విన్నాయో నువ్వు. అండ్ ఇంకొకటి ఏంటంటే హరీష్ని నిన్ను బాగా చూసుకోమని బిగ్ బాస్ చెప్పిన బాగా చూసుకున్నావు, ఫుడ్ తినమని చాలా ప్రయత్నాలు చేసావు, బట్ అది తినలేదు. తినకపోయినా సరే నువ్వు అతన్ని నామినేట్ చేసావు తినపోవడం విషయంలో, నాకు బాగా నచ్చింది నీ వెర్షన్ ఇదని చెప్పి మాట్లాడారు. తర్వాత మర్యాద మనీష్తో కాసేపు మాట్లాడారు. ఆ తర్వాత ఆశా సైని అండ్ సంజన మంచి ఫ్రెండ్స్ ఎట్లా అయిపోయారు అనే టాపిక్ని కూడా మాట్లాడారు. ఆ తర్వాత సుమన్ శెట్టికి జరిగినటువంటి అన్యాయాన్ని మాట్లాడడానికి ముందు ఈ థమ్స్అప్ సంబంధించిన కాన్సెప్ట్ని కాస్త తీసుకొచ్చారు. సంజన దొంగతనం ఎట్లా చేస్తుంది థమ్స్అప్, అది ఒక ఫన్ టాస్క్ లాగా తీసుకెళ్లారు. ఆ తర్వాత సుమన్ శెట్టికి జరిగిన అన్యాయానికంటే ముందు మళ్ళీ తనూజ ఎట్లా అయితే హరీష్ను ఒక అమ్మలాగా ట్రీట్ చేస్తూ తనని ఫుడ్ ఎట్లా తినిపించింది అనే దాని గురించి కూడా చాలా చక్కగా నాగార్జున ఎక్స్ప్లెయిన్ చేశాడు, బాగుంది అనిపించింది. అయితే పవన్ కళ్యాణ్ శ్రీజాన్ని కూడా నిలబెట్టి మళ్ళీ ఇది ఉంది కదా కాలచక్రం టాస్క్లో జరిగిన ఇష్యూస్ గురించి మాట్లాడారు. అయితే బిగ్ బాస్ మేనేజ్మెంట్ తప్పు అనిపించింది ఇక్కడ కూడా నాకు, ఎందుకంటే 3-4 సెకండ్స్ పట్టుకోవచ్చు మార్చుకునే ముందని వీళ్ళు ఆల్రెడీ సంచాలక్స్ చెప్పారు. ఆ విషయాన్ని మర్చిపోయినట్టున్నారు బిగ్ బాస్ టీమ్, అందుకని ఆ ఇష్యూని తెర మీద తీసుకొచ్చే చెప్తున్నాగా. నాగార్జునకి ఏం ఉండదు, వెనకాల ప్రాంప్ట్స్ వస్తూ ఉంటాయి, కొంతవరకు బ్రీఫప్ చేస్తారు. అంత ఖాళీగా ఉంటారండి నాగార్జునలో చిరంజీవులు ఈ బొంగులో బొగడా ప్రోగ్రామ్ నుండి చూసుకుంటూ మళ్ళా అంత ఖాళీగా ఉంటారు కదా, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. సో ఆ లాస్ట్ మినిట్లో బ్రీఫప్ చేస్తారు. సో మళ్ళీ తెర మీద తీసుకొచ్చారు, దాన్ని ఎట్లా కవర్ చేయాలో తెలియక వాళ్ళు తప్పేం లేదని తెలిసి సిట్ అంటూ నాగార్జున ఏదో కవర్ చేశాడు. బట్ సుమన్ శెట్టికి కాస్తంత అన్యాయం జరిగిందని చెప్పాలి. అంటే సుమన్ శెట్టి మైండ్ అంతా అటువైపు ఉండిపోయింది. పవన్ కళ్యాణ్ చేపట్టుకున్నాడా పట్టుకోలేదా, హెల్మెట్ అయ్యాడా అవలేదా, తనుజో పక్క అవుట్ అంటుంది, అయినా కానీ అతను వెళ్ళలేదేంటి, ఈ గోల్లో ఉండిపోయి డీమన్ పవన్ లాగేసేసరికి యువతలని సుమన్ శెట్టి పడిపోయాడు. ఆ రకంగా ప్రియా సంచాలకు వాళ్ళు అన్యాయం జరిగింది అన్నాడు. నాకైతే అది అన్యాయం అనిపించలే, ప్రియా తప్పు అందులో ఏం కనిపించలే. అయితే సుమన్ శెట్టి ఇట్లా ఆశా సైనిని సంజనాన్ని కొట్టిన దాంట్లో మాత్రం ప్రియా శెట్టి తప్పు చాలా క్లియర్గా కనిపించింది. మనం చేసిన వీడియోలో క్లియర్ కట్గా దాని గురించి చెప్పాం. డెఫినెట్లీ ఆ అమ్మాయి తప్పు ఉంది ఆ ఎపిసోడ్లో, ఆ రోజు జరిగినటువంటి ఆ ఫైట్ కైండ్ ఆఫ్ థింగ్లో. సో అక్కడ కంప్లీట్గా ప్రియాని చెప్పాడు, ప్రియా నువ్వు చేసిన తప్పు వల్లే అతను ఈరోజు ఓనర్షిప్ మిస్ అయ్యాడు అంటే నీ సారీ ఏం చేసుకోనమ్మా అని కూడా అన్నాడు సుమన్. ఆ తర్వాత హరీష్ మాట్లాడిన విషయాన్ని హరీష్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ ఆవిడ ఇట్లా ఉంది, ఇట్లా ఉండమంటుంది నేను హౌస్ అని చెప్పి దానికంటే ముందు చిన్న స్ట్రాంగ్ డోస్ ఇచ్చాకే కూల్ చేస్తాడు కదా నాగార్జున. ఏం చెప్పాడంటే మీరు హౌస్లో నుంచి వెళ్ళిపోవాలనుకున్నారు కదా, దమ్ముంటే పంపించండి అన్నారు కదా హౌస్లోంచి, సో పంపిస్తారా వెళ్ళిపోమంటారా అంటే నేను దమ్ముంటే పంపించమని బిగ్ బాస్ అనలేదండి శ్రీజాన్ అన్నానని చెప్పాడు. శ్రీజ కూడా లేదు బిగ్ బాస్ని అన్నట్టు అనిపించింది నాగార్జున గారు అంది, కానీ నాకైతే అనిపించలే. అతను అంది ఏంటంటే దమ్ముంటే బిగ్ బాస్ నుంచి పంపించామని చెప్పండి, నన్ను మీరు చెప్పండి అంటే మీకు దమ్ముంటే చెప్పండి అంటున్నాడు తప్ప బిగ్ బాస్కి దమ్ముంటే నన్ను పంపించామని చెప్పండి అని కాదు. హరీష్ విషయంలో లాస్ట్ టైం కూడా ఇదే కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్, ఇదే కైండ్ ఆఫ్ డిస్కషన్ నడిచింది. సో ఈసారి మళ్ళీ అట్లాంటిది అవ్వకుండా బిగ్ బాస్ మేనేజ్మెంట్ చాలా జాగ్రత్త తీసుకుని కాస్త సైలెంట్ అయిపోయారు. ఓవరాల్గా ఎపిసోడ్ అట్లా ఎండ్ అయ్యి ఇంకేమన్నా ఉన్నాయా దీంట్లో అనేది చూస్తున్నాం. ఫైనల్గా అల్టిమేట్గా స్వాప్ చేశారు. ఆల్రెడీ ఓనర్స్గా ఉన్న రాము రాథోడ్ ఇక్కడే ఉంటాడు, భరణి ఇక్కడే ఉంటాడు, మిగతా వాళ్ళందరూ కూడా టెనెంట్స్ అందరూ ఇటు వచ్చేస్తారు. తనూజ, సుమన్ శెట్టి, సంజన, ఆశా సైని, రితువర్మ వీళ్ళందరూ ఇటు వచ్చేస్తారు. ఇటు నుంచి అటు వెళ్ళిపోతారు ఎవరు, ప్రియా, శ్రీజ, మనీష్, హరీష్, ఇద్దరు పవన్లు, ఈ ఆరుగురు అటు వెళ్ళిపోతారు. బాగా ప్లాన్ చేశారు. రేపటి నుంచి ఎట్లా ఉంటుంది, వీళ్ళు టెనెంట్స్గా వాళ్ళు హౌస్ ఓనర్స్గా కథ ఎట్లా ఉంటుంది ఏంటనేది చాలా రసవత్తరంగా మారబోతుంది రేపటి నుంచి. సో దాని గురించి కూడా చూడాలి ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది. మీకేమనిపించింది ఎపిసోడ్ చూసినప్పుడు, మీ ఇన్పుట్స్ ఏంటి ఎపిసోడ్లో? అండ్ మళ్ళీ అడుగుతున్నా రేటింగ్ ఇవ్వండి, మీకు ఏమనిపించిందో ధైర్యంగా స్ట్రాంగ్గా రేటింగ్ ఇవ్వండి. ఎవరి కథ మీకు ఎట్లా అనిపించింది? ఈరోజైతే నాకు ఎపిసోడ్ 9/10 ఇస్తాను నేను, అంత బాగా నచ్చింది నాకు. మీకేమనిపించింది ఏంటి? నాగార్జున విశ్వరూపం బాగా నచ్చింది నాకు, బాగా ఫైర్గా మాట్లాడి ఈరోజు మొత్తం ఎక్సలెంట్ అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి.